మీకు పెద్దల గఫూర్ గారికి, ప్రభాకర్ గారికి, అలాగే మా దీపక్కి అందరికి కూడా గుడ్ ఈవినింగ్. మన వీక్షకులు కూడా. గఫూర్ గారి విశ్లేషణ బాగుంది. ఐ థింక్ నేను కూడా విత్ డిస్క్లైమర్, మనం అక్కడ లేం కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనం ఊహించుకుని మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కూటమి నాయకులే, ఇద్దరు కూడా ఇంపార్టెంట్ నాయకులే. హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన రీసెంట్ గా సర్జరీ అది జరిగింది కాబట్టి ఆయన్ని పరామర్శించడం కోసం డిఫరెంట్ గా వెళ్లాల్సినటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ్యత అనుకోండి, కూటమి పరంగా కూడా కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ షోడ్ హీ స్టేట్స్మెన్షిప్ అనుకోవాలి. ఆ కట్టసి థ్యాంక్స్ ఫర్ హిజ్ కటియస్ విజిట్ అని అంతవరకు అనుకున్నాం. అలాగే బాబు గారు మరి ఆయన సీఎం గా ఉన్నారు, అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇంటికి వెళ్ళి, గతంలో ఎప్పుడు ఇంటికి వెళ్ళినట్టుగా లేరు. వీళ్ళు అనేక సందర్భాల్లో ఇన్వైట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లోకేష్ గారు కూడా గతంలో చెప్పున్నారు, మీరు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి అని నేను ఇన్వైట్ చేశాను అని కూడా లోకేష్ బాబు గారు అన్నారు. కాబట్టి యాజ్ ఎ రెసిప్రోకల్ గా ఉంటది. వాళ్ళు మనని ఎప్పుడు ఢిల్లీ వచ్చి కలవడమే కాదు, మనం కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిస్తే బాగుంటది అనే ఉద్దేశంతో కట్టసి కావాలని నేను అనుకుంటున్నాను. లేదు దీంట్లో ఇంకేదైనా రాజకీయ కోణాలు ఉన్నాయి అని మనం ఊహించుకుంటే దాంట్లో తప్పేం లేదు. మనకి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎలక్షన్స్ ముందు వస్తాయి. తెలంగాణలో డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేన పార్టీకి కానీ కావలసినటువంటి క్యాడరు, అభిమానులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఎలా సమీకరించుకోవాలి, ఎలా మనం మళ్ళీ కూటమిగా చేస్తే బాగుంటుందా, డెఫినెట్ గా అలాంటి చర్చ వచ్చుండొచ్చు. వచ్చినా తప్పేమీ కాదు. ఎందుకంటే ఇది కొత్తగా ఏర్పడే బంధం ఏం కాదు, ఆల్రెడీ కూటమిలోనే ఉన్నాయి కాబట్టి ఈ పార్టీలన్నీ. మనం రాబోయే రోజుల్లో మన వ్యూహం ఎలా ఉంటే బాగుంటుంది, తెలంగాణ వరకు ఎలా ఉంటే బాగుంటుంది, సౌత్ ఇండియాకి ఎలా ఉంటే బాగుంటుంది అని న్యాచురల్ గా వస్తుంది కదా. అంత సీనియర్ లీడర్స్ ఇంకేం మాట్లాడుకుంటారు వాళ్ళు. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కుటుంబ విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల మీద కొంత బ్రెయిన్ స్టార్మింగ్ జరిగి ఉండొచ్చు. దాంట్లో తప్పు అని కూడా నేనేం అనుకోవట్లేదు, అవకాశం లేదని కూడా నేను అంటలేదు. తర్వాత మేము జనసేన పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ చేసామండి. మెంబర్షిప్ డ్రైవ్ చేసిన తర్వాత న్యాచురల్ గా ఏం చేయాలి, మనం కమిటీస్ వైపు దృష్టి పెడతారు. అది స్థానికంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అలాగే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా లీడర్స్ ని ఐడెంటిఫై చేసి ఆ కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలు చేస్తే జనసేన పార్టీ ముందు కూడా ఆ ఎజెండా ఉంది. సో అది జరుగుతుండగానే మనకి ఇంకో రెండో సమస్య కూడా మనం డీల్ చేయాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్స్ లో చాలా చోట్ల వార్డ్స్ ని మళ్ళీ రీఅలైన్ చేస్తున్నారు, కొన్ని చోట్ల నంబర్స్ పెంచుతున్నారు. ఈ పెంచే క్రమంలో కొంత స్థానిక సమస్యలు ఉంటాయి, స్థానికంగా అన్రెస్ట్ ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లో కూడా దాని మీద కొంత దృష్టి పెట్టి అధికారులతోటి సంప్రదింపులు చేసి అధికారులకి సహకరిస్తూ జాగ్రత్తగా డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ రెండు కలిసి వచ్చే విధంగా ఈ 11 మందిని ఐడెంటిఫై చేసి సీనియర్ లీడర్స్ ని, అనుభవం ఉన్న వాళ్ళని, కొన్ని జిల్లాలకి, ఒకళ్ళకైతే మల్టిపుల్ జిల్లాలు, కొంతమందికి ఒక్కొక్క జిల్లాకి బాధ్యతనిస్తూ ఈ రెండు విషయాల మీద స్టడీ చేయడానికి అని చెప్పేసి నామినేట్ చేశారు. అది మీరు అంటున్నటువంటి ఆ 11 మంది ఆ కమిటీ. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్ గా వీళ్లకున్న సమాచారాన్ని పార్టీ స్టేట్ ఆఫీస్ కి అందజేయటం, ఆ పార్టీ నాయకత్వం కూడా దాని మీద మరి సరైన నిర్ణయాలు తీసుకోవటం, సరైన నాయకుల్ని ఎంపిక చేసుకుని ఆ కమిటీస్ లో అపాయింట్ చేసుకుని డెఫినెట్ గా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజాసేవలో మరింత దృఢంగా, మరింత బలంగా ముందుకు సాగాలనేది జనసేన పార్టీ ఉద్దేశం. కాబట్టి దానికి మొదటి స్టెప్ గా ఈ 11 మందితోటి కమిటీ వేశారు అని అనుకోవచ్చు. మనం రాబోయే రోజుల్లో వీళ్ళ స్టడీస్, గతంలో ఉన్నటువంటి అనుభవాలు, సరే అంటే బాలినేని గారు సీనియర్ పొలిటీషియన్, అనేక సార్లు ఎమ్మెల్యేగా చేసి, మంత్రిగా చేసి ఒక బలమైన నాయకుడిగా ఆయనకు ఒక ముద్ర ఉంది. కాబట్టి ఆయనకి కొంత బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్టీలో మెంబర్ ఆయనకి బాధ్యత ఇచ్చారు ఇప్పుడు. కాబట్టి ఇచ్చినందుకు సంతోషించాలే గానీ ఆయనకి ఎలా ఇస్తారంటానికి మనం ఎవరు అంటే, ఆయన ఆల్రెడీ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జనసేన పార్టీ. జనసేన పార్టీలో సభ్యుడు ఆయన, జనసేన పార్టీలో కీలక నేత, జనసేన పార్టీలో సీనియర్ నేత. కాబట్టి ఇది ఎవరైనా ఆశించిన వాళ్ళు
మిగతా పార్టీల్లో కూడా ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కమిటీ వేసినప్పుడు సపోజ్ నేనే ఆశించాను అనుకోండి, నా పేరు కనపడలేదు అనుకోండి, అది ఇలా చేస్తారండి మీరు, నన్ను కూడా కన్సిడర్ చేయాలి కదా, నేను లేకుండా వీళ్ళు కొత్త వాళ్ళతో ఎలా కథ నడుపుతారు అనే అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ టు మై నాలెడ్జ్ ఈ 11 మందిలో కూడా ఎవరిని మనం తక్కువ చేసి చూడటానికి లేదు. ఆల్ ఆర్ ఈక్వల్లీ సీనియర్, ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ పీపుల్. ఆ ఇంపార్టెంట్ పీపుల్ తోటే కమిటీ వేశారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ అని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఎక్కడన్నా ఒకటి రెండు మీ దృష్టికి వచ్చుంటే ఏమో కానీ అసంతృప్తి వాదనలు. బట్ మెజారిటీ ఆఫ్ జన సైనికులు అభిప్రాయం ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. ఈ ఫోర్స్ ని కొద్దిగా మనం ముందుకు తీసుకెళ్తే సంస్థాగతంగా బలపడవచ్చు. అలాగే డీలిమిటేషన్ లో కూడా మనం అధికార యంత్రాంగానికి ఉపయోగపడవచ్చు, హెల్ప్ చేయొచ్చు, ఆ గ్రీవెన్సెస్ ని తగ్గించే విధంగా మనం పనిచేయొచ్చు అనేది ఇక్కడ కీలకమైన ఎజెండా. సో ఈ కమిటీ లెట్స్ విష్ ఆల్ ద బెస్ట్ టు దిస్ కమిటీ. ఈ కమిటీ మమ్మల్ని మేము బలోపేతం చేసుకోవడానికి, ప్రజాసేవలో మరింత ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది నా నమ్మకం. బిఫోర్ దాట్ ప్రభాకర్ గారు మాట్లాడిన దాంట్లో రెండు నాకు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ కనపడినాయి. ఒక్క నిమిషం టైం ఇస్తే అదేంటో చెప్తాను. ఆయన ఏమన్నారంటే ప్రధానమంత్రి గారు అటు చంద్రబాబు గారిని కలిసినా లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసినా అది ముందుగా చెప్పలేదు కాబట్టి, ముందుగా ప్రజలకు వివరించలేదు కాబట్టి ఇది కుట్రలో భాగము అన్నాడు. అది చాలా పెద్ద పదం. ఆ కుట్ర అనే ఐడియా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ఏ సందర్భంలో కూడా ముందు గాని తర్వాత గాని ఎప్పుడు ప్రజలకు వివరించలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు టు మై నాలెడ్జ్. అంటే అన్నిసార్లు కుట్రలో భాగంగా వెళ్ళాడా? ఏం కుట్రది? అంతకంటే పెద్ద యాక్టివిటీ కాదు కదా. కర్టసీ కాల్ అనేది ఒక ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి మన రాష్ట్రం కోసం ఏదో మాట్లాడొస్తున్నానని ముసుగులో అన్నిసార్లు కలుస్తూ ఎందుకు వెళ్ళాడు, ఏం అడిగారు, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మనకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి వాటన్నిటిని కూడా కుట్రలో భాగంగా చూడాలా మనం? కాబట్టి అలాంటి పదజాలం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఫర్ వేరియస్ రీజన్స్. కట్టసీ కాల్లో నేను వస్తున్నానని 10 రోజుల ముందే చెప్పాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళకున్నటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటారు. అవకాశం ఉంటే వెళ్తారు, అవకాశం లేని చోట వెళ్ళలేకపోవచ్చేమో. డెఫినెట్లీ అంతవరకే మనం చూడాలి. నంబర్ 2, నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్టేట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, దీనివల్ల ఏమీ కాదు అని సాధారణ ప్రజానీకానికి అర్థమైపోయింది అని అన్నాడు ఆయన. మరి ఇప్పుడు పాదయాత్ర అవసరం ఏముంది ఇంకా మీకు? పాదయాత్రలో మీరు ఎవరికి చెప్దాం అనుకుంటున్నారు, లేదా వాళ్ళకి ఏం అర్థమైందో మీరు అర్థం చేసుకోవాలని వెళ్తున్నారా? జనరల్ గా ఇట్ షుడ్ బి అదర్ వే. ఏమండి, మాకు అర్థమైంది ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని, దీన్ని మేము ప్రజల దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మద్దతు కూడగట్టుకుంటున్నాం అంటే దాంట్లో అర్థం ఉంది. అందరికీ అర్థమైన విషయానికి మీరు ఇంత కష్టపడి ఎండలో మళ్ళీ పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారు? అంటే గఫూర్ గారు అన్నట్టుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా నిర్జీవంగా ఉంది, భయపడుతున్నారు. ముందు వాళ్ళని సమీకరించుకుని వాళ్ళల్లో కొంత ఉత్తేజం తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరి పరిస్థితి అయింది. ఈసారి పాదయాత్ర ఆయన ప్రజల్ని ఓదార్చడానికి కాదు, ప్రజల మద్దతు కోసము కాదు, కనీసంగా పార్టీని సమీకరించుకోవడానికి చేస్తున్నాడేమోనని నాకు అనుమానం. సరే, ఎనీవే టైం విల్ టెల్. అది ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయో టైం విల్ టెల్. కూటమి అయితే బాగానే పనిచేస్తుంది టు ద బెస్ట్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్. వాళ్ళకున్న అవకాశాలను బట్టి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకి సంక్షేమం దొరుకుతుంది, మనకున్నంతలో మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ చేస్తున్నారు. ఓవర్ నైట్ ఏ స్టేట్ డెవలప్ అవడానికో ఏదో మిరకల్స్ జరగడానికి అవకాశం లేదు. దట్ ఆల్సో వీ అండర్స్టాండ్. బట్ ఆ ఎఫర్ట్ అయితే జరుగుతుంది. రెండవది, మీరు అడిగిన ప్రశ్న, జనసేన ఎలా ప్రిపేర్ అవుతుందంటే, జనసేన డెఫినెట్లీ మేము కొత్త పార్టీ కాబట్టి తొందరపడకుండా ఆర్గానిక్ గా ఈ కార్యకర్తల్లో నుంచి నాయకులను తయారు చేసుకుంటూ మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటూ మనం అంచెలంచెలుగా ఎదగాలి. ఓవర్ నైట్ గా ఇదేదో మనం చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ప్రిన్సిపుల్డ్ గా ఒక పార్టీని బలోపేతం చేసుకుంటూ, నిర్మాణం చేసుకుంటూ, బలోపేతం చేసుకుంటూ రాబోయే కాలంలో వీఆర్ ఆల్సో ఎ గుడ్ ఆల్టర్నేటివ్. అది అలయన్స్ లో ఆల్టర్నేటివ్ గా ఉండొచ్చు, అలయన్స్ లో స్ట్రాంగ్ పార్ట్నర్ గా ఉండొచ్చు, ఇంకొక రకంగా కూడా ఉండొచ్చు. ముందు అన్ని అలయన్స్ లో ఉన్న ఏ పార్టీ అయినా బలంగా ఉంటేనే కదా అల్టిమేట్ గా అలయన్స్ ఈజ్ గోయింగ్ టు బి స్ట్రాంగర్. అది భారతీయ జనతా పార్టీ అదే చేస్తుంది, తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది, జనసేన పార్టీ అదే చేస్తుంది. కూటమిలో ఉన్నా అదే చేయాలి, కూటమిలో లేకపోయినా ఏ పార్టీ అయినా ఆ ప్రయత్నం చేయాలి. ఐ థింక్ దట్స్ వాట్ వీఆర్ అప్ టు.
జనసేన పార్టీ కానివ్వండి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాడికల్ గా అభ్యుదయంగా ఆలోచిస్తాడు కాబట్టే ఇవాళ గిరిజన ప్రాంతాల్లో హిల్ ఏరియాస్ లో కొత్తగా రోడ్లు వేయటం, పంచాయతీలకి ప్రాణం పోయటం, పంచాయతీలకి అధికారాలు పెంచడం, ఎన్రేగా ఫండ్స్ ని జాగ్రత్తగా వాడుకోవటం అనేక విషయాలు, పశువులకి మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేస్తూ, అంటే రాడికల్ గా ఆలోచించటము అంటే చేసి చూస్తున్నాడు. కాబట్టి ఆయన తొందరపడటంలో జూపూడి ప్రభాకర్ గారు త్వరగా సీఎంని చేసేద్దాము జనసేనాని అని తొందరపడుతున్నాడు. ఎందుకు తొందరపడుతున్నాడో నాకు తెలియట్లేదు. బట్ వీ హ్యావ్ పేషెన్స్, ఎనఫ్ పేషెన్స్ టు గో త్రూ ద ప్రాసెస్.